హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసరికి చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. బికాజ్ దిస్ మై ఫస్ట్ వీడియో అబౌట్ మెన్స్ ఫ్యాషన్. సో ఏంటంటే చాలా మంది ఫ్యాషన్ టిప్స్ అండ్ ట్రెండ్స్ గురించి మర్చిపోతున్నారు. సో వాటిలన్నింటినీ ఈ వీడియోలో రీకలెక్ట్ చేద్దాం అనమాట. అండ్ ఐ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ యువర్ పర్సనల్ స్టైల్. సో పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి మన ఎవ్రీడే లైఫ్లో ఉన్న ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాషన్ గురించి మాట్లాడదాం గైస్. సో ఫ్యాషన్ అంటే ఒక మంచిగా అవుట్ఫిట్ వేసి అండ్ ఒక మంచిగా లుకింగ్ కనబడితే అది ఫ్యాషన్ కాదు. ఫ్యాషన్ అంటే ఏంటంటే మన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, అంటే మన వ్యక్తిత్వాన్ని మన అవుట్ఫిట్ ద్వారా తెలియజేయను. మనకుండే బాడీ లాంగ్వేజ్తోని, మనకుండే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్తోనే మన వ్యక్తిత్వాన్ని ఎదుటి పర్సన్కి తెలియజేయడమే ఫ్యాషన్. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మనం ఫ్యాషన్లో మాస్టర్ అవ్వాలి. సో అలా అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ పీసెస్ దట్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ వాటర్. అంటే ఏంటంటే ఇప్పుడు మన వార్డ్రోబ్లో ఎలాంటి పీసెస్ ఉన్నాయి అండ్ ఎలాంటి పీసెస్ ఉండాలని ముందు నుంచి అయితే ఎవరు ప్లాన్ చేసుకుంటాడో వాడు ఫ్యాషన్లో మాస్టర్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ధీరజ్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక షాప్కి వెళ్ళి 2 షర్ట్స్ అండ్ 2 ఫ్యాన్స్ కొన్నారు గైస్. అంటే ఒక షర్ట్ కలర్స్ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్. సో ఫ్యాన్ కలర్స్ వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. సో తను ఏమనుకున్నాడంటే పింక్ కలర్ కింద బ్లూ కలర్ వేద్దాం అండ్ బ్లూ షర్ట్ కింద బ్లాక్ కలర్ వేద్దాం అనుకున్నాడు. సో దాన్ని మిక్స్ మ్యాచింగ్ చేసినప్పుడు పింక్ కలర్ కింద బ్లాక్ కలర్ ఓకే బాగానే ఉంటుంది, కానీ బ్లూ మీద బ్లూ వేస్తే ఏం బాగుంటుంది, బాగోదు. సో అది ఒక మిస్టేక్ అనమాట. సో అలా కాకుండా ఒక పింక్ షర్ట్, ఒక బ్లూ షర్ట్ అండ్ ఒక బ్లాక్ ప్యాంట్, ఒక గ్రే ప్యాంట్ తీసుకున్నాం అనుకోండి, అది మిక్స్ చేసినా కూడా బాగుంటుంది. సో వార్డ్రోబ్ క్రియేట్ చేసుకోవాలంటే అలా క్రియేట్ చేసుకుంది. పాయింట్ నెంబర్ క్రియేట్ అంటే సో మనం మార్నింగ్ కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా, అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా మనల్ని తీసుకెళ్ళితే మన వార్డ్రోబ్ దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ ఛానల్లో డిస్కస్ చేద్దాం. సో పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి నేను మీకు కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను అనమాట. అంటే మీరు వేసిన అవుట్ఫిట్కి ఎలాంటి యాక్సెసరీస్ యాడ్ చేస్తే మీ లుక్ ఎలా ఎలివేట్ అవుతుందో కూడా డిస్కస్ చేద్దాం. సో యాక్సెసరీస్ అంటే ఒక పెయిర్ ఆఫ్ షూ అండ్ ఒక వాచ్, బ్రేస్లెట్, చైన్స్, అలాంటి చాలా ఉంటాయి యాక్సెసరీస్ అంటే. సో అవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో పాయింట్ నెంబర్ 5 వచ్చేసరికి ఈ ఛానల్లో మనం ఒక క్లాతింగ్ గురించే కాదు, గ్రూమింగ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. అంటే ఒక స్కిన్ కేర్ నుంచి ఒక రైట్ హెయిర్ కేర్ వరకు అన్ని డిస్కస్ చేద్దాం. సో మీరు హెల్త్కి ఎంత కేర్ చేస్తున్నారో అలాగే మీ హెయిర్కి, మీ స్కిన్ కూడా అంతే కేర్ చేయాలి. సో డెఫినెట్లీ యువర్ స్కిన్ విల్ థ్యాంక్ఫుల్ టు యూ. ఫైనలీ ద లాస్ట్ పాయింట్ గైస్, సో కాన్ఫిడెన్స్ అనమాట. సో ఐ విల్ టచ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ పుల్లింగ్ ఆఫ్ ఎనీ అవుట్ఫిట్. సో కాన్ఫిడెన్స్ ఏంటంటే నో మ్యాటర్ మీరు ఏం బట్టలు వేసాను కాదు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండేది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఈ బట్టలు వేసానేమో, ఈ బట్టలు బాగాలేవేమో, నేను అందంగా ఉండేమో అని ఫీల్ అవ్వదు. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, ఆటోమేటిక్గా మీ అవుట్ఫిట్ అనుకోండి. అండ్ దట్స్ దట్ వీడియో గైస్. ఈ వీడియో చెప్పిన టిప్స్ అన్ని కూడా మీ స్టైల్ జర్నీలో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అండ్ నేను నా ఫస్ట్ వీడియో కొంచెం పోస్ట్ చేయండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. అంటే ఏంటంటే అందులో మంచి మంచి ఫ్యాషన్ డీల్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను. నా స్కానర్ కూడా ఇక్కడ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకటి చూడండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ద ఎవెన్యూ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.